అయినటువంటి ఉద్వేగాన్ని. అందువల్ల ఇందులో ఔరంగజేబ్ ఇష్యూ కాదు. చాలా మన రాంగ్ నోషన్లో పోయి చరిత్రలో ఔరంగజేబ్ ఏ పాత్ర వహించాడని చర్చించుకుంటూ కూర్చుంటాం. నేను ఒక గ్యారంటీ ఇవ్వగలుగుతారా? పోనీ ఔరంగజేబ్ సమస్యను పరిష్కరిద్దాం. ఇంకో వివాదం రాదని చూడండి. ఇప్పుడు అయోధ్య రామ మందిర వివాదం వచ్చింది, అది అయిపోయింది సుప్రీంకోర్టు తీర్పుతో. వివాదాలు అయిపోయినాయా? ప్లేసెస్ ఆఫ్ టెంపుల్ చట్టం కూడా వచ్చింది. ఇక నుంచి కొత్త వివాదాలు సృష్టించకూడదని. ఆఖరికి ఆర్ఎస్ఎస్ అధినేత కూడా చెప్పాడు, ప్రతి మసీదును తవ్వి మీరు శివలింగాల కొరకు వెతకవద్దు, అయిపోయింది ఇక్కడికి ఆపండి అన్నాడు. కానీ ఆపుతాను ఎవరన్నా? ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పాడు, నాయకులు కావటానికి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు, ప్రతి గుడిని ప్రతి మసీదును వివాదం చేయకూడదు అని ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పాడు. కానీ ఆగుతున్నారు ఎవరన్నా? అందువల్ల ఇది ఔరంగజేబ్ ఇష్యూనే కాదు, చరిత్రలో ఇలాంటి కాంట్రవర్సీస్ పుష్కలంగా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. ఆ కాంట్రవర్సీస్ను తీసుకొచ్చి ప్రజల్ని మతపరంగా చీల్చి ప్రజలు తమ సమస్యల గురించి ప్రశ్నించకుండా ప్రభుత్వాల్ని, ప్రజలు తమ సమస్యల మీద పోరాడకుండా చేయగలగాలి. అలా చేయగలిగేటువంటి ఒక భావోద్వేగాన్ని రగిలించడం అనేది లక్ష్యం. నేను ఒకసారి అనంతపురం వెళ్తూ ఇక్కడ ఒక ట్యాక్సీ కార్ మాట్లాడుకొని వెళ్తున్నా. సో ఆ ట్యాక్సీ కార్ మాట్లాడుతున్న అతన్ని అడిగాను, ఏంటి ఎలా ఉంది అని. సార్ డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయి సార్, ఇప్పుడు అది మాకు ఏమీ మిగులుతలేదు సార్, చాలా కష్టంగా ఉంది సార్ అన్నాడు. నేను అడిగాను, అంటే డీజిల్ ధరలు మరి మోడీ ప్రభుత్వం వచ్చాక బాగా పెరిగాయి కదా అన్నాడు. ఎందుకంటే ఆయన కారు వెనకాల జై శ్రీరామ్ అని రాసింది, అందుకొరకు అడిగాను, మరి నువ్వు జై శ్రీడు అంటే లేదు సార్, నేను బండి సంజయ్ యాత్రలు కూడా పాల్గొన్నా సార్ 15 రోజులు అన్నాడు. సో కరెక్టే, మరి ఇప్పుడు నీవే చెప్తున్నావు కదా ఈ డీజిల్ ధర బాగా పెరిగింది, మాకు ఎకానమీ వర్కౌట్ అవుతలేదు సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ అంటున్నావు కదా, మరి మోడీ వచ్చాకనే కదా అంటే నిజమే సార్ మీరు చెప్పింది, కానీ మోడీ వచ్చినాకనే ఈ ఓవైసీ లాంటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు సార్, లేకపోతే వీళ్ళంతా లేస్తారు సార్, డీజిల్ 200 కానీ సార్ మాకు మోడీ రావాల్సిందే అన్నాడు. సో నాకు అర్థమైంది, హైదరాబాద్లోనే ఇంతుంటే సో ఇక మాకు డీజిల్తో ధరతో సంబంధం లేదు, మాకు ఓవైసీతో సంబంధం, మాకు ఔరంగజేబ్తో సంబంధం, మాకు ఇంకో దాంతో సంబంధం అనుకున్న తర్వాత మాకు అందుకు కావాలని అంటే నాకు ఇక ఉత్తరప్రదేశ్లో ఎలా ఉంటుంది, మహారాష్ట్రలో ఎలా ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. అందువల్ల మతపరమైన వివాదాల్ని ఇటైనా అటైనా ఎందుకు సృష్టిస్తారు? మీకు ఓల్డ్ సిటీలో చదువు గురించో, ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగు చేయాలని ఎంఐఎం ఎప్పుడైనా ఒక ఉద్యమం చేయంగా మీరు చూశారు ఎక్కడన్నా పేపర్లో? అసదుద్దీన్ వయసు, అక్బరుద్దీన్ వయసు ధర్నా కూర్చొని చూసారా? మరి ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగున్నాయా? మీరు ఎక్కడన్నా ఓల్డ్ సిటీలో స్కూళ్ళు బాగు చేయండి. మాకు ఓల్డ్ సిటీలో స్కూళ్ళల్లో టీచర్ల కొరత ఉంది, మా ఓల్డ్ సిటీలో స్కూళ్ళల్లో మౌలిక వసతుల కొరత